మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శాతమైందంటే నేను రాజీనామాకు సిద్ధం. ఒకవేళ రుణమాఫీ కాలేదని ఆ గ్రామ రైతులు చెప్తే నువ్వు సిద్ధంగా ఉన్నవా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. నువ్వు ఏం చెప్పినావు? నువ్వు వడ్లకు బోనస్ అన్నావు. నీ వడ్ల బోనస్ బోగస్ అయిపోయింది. రైతు భరోసా బోగస్ అయిపోయింది. రుణమాఫీ బోగస్ అయిపోయింది. నీ ప్రజాపాలన బోగస్ అయిపోయింది. కాంగ్రెస్ పాలనే పెద్ద బోగస్ అయిపోయింది. ఉన్న మాట అంటే ఇవాళ రౌడీ రాజ్యానికి పాల్పడు, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు, ఎవరైనా నువ్వు చేసిన పాపాలను తప్పులను నీ హామీలను ఏమైందని అడిగితే వాళ్ళ మీద దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తాం. కానీ మేము తెలంగాణ ఉద్యమకారులం. నీలాగా జిరాక్స్ కాగితాలు ఇచ్చి పారిపోయిన రకం కాదు. మేము తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్న వాళ్ళం, జైళ్ళకు పోయిన వాళ్ళం. భయపడే చరిత్ర మాకు లేదు. ఇవాళ నువ్వు ఏం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టము. రైతుకు రుణమాఫీ అయ్యేదాకా, పంటలకు బోనస్ ఇచ్చేదాకా, రైతు భరోసా ఇచ్చేదాకా, అక్క చెల్లెళ్లకు 2500 ఇచ్చేదాకా, వృద్ధులకు అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇచ్చేదాకా, మరి అదే విధంగా వికలాంగులకు 6000 పెన్షన్ ఇచ్చేదాకా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలం. నువ్వు నీ యొక్క తాటాకు చప్పులకు గాని, నీ చెంచాగాళ్ళు ఇచ్చే బెదిరింపులకు గాని భయపడే గడ్డ కాదు ఈ సిద్దిపేట గడ్డ. తెలంగాణ ఉద్యమానికి అడ్డ. ఎన్నో పోరాటాల చరిత్ర కలిగిన ఈ సిద్దిపేటలో ఇలాంటి డ్రామాలు, ఈ పప్పులు